సభకు నమస్కారం. గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది. నిజానికి నాకు ఈ జర్నలిజం అనేటటువంటి మక్కువ ఈరోజు కాదు, యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో ఎక్కువ ఇష్టం. తద్వారా దీంట్లో పీజీ చేయడం, తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారో దానిపైన, నవరత్నాల పైన నేను జర్నలిజాన్ని ఎన్నుకొని దాంట్లో పిహెచ్డి చేయాలి అనేటటువంటి కోరిక రావడం, అది కూడా తుది దశకు చేరుకోవడం ఇది నా అదృష్టంగా భావిస్తాను. నేను మొదటి నుంచి కూడా మిత్రులతో, జర్నలిస్ట్ మిత్రులతో ఎక్కువగా తిరగడం అనేది నాకు పరిపాటి. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక గొప్ప అభివృద్ధి, సంక్షేమం, ఈ రెండింటినీ ప్రతిపక్షాలకు సమర్థిస్తున్న ఏవైతే పత్రికలు కానివ్వండి, లేదంటే ఛానల్స్ కానివ్వండి, వాళ్ళ పాత్ర, దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత, లక్ష్యం, వీటి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాలని ప్రజలకు చేరువేయకూడదు, ప్రజలకు తెలియకుండా చేయాలి, లేదంటే ప్రజలు దీన్ని తెలుసుకోకుండా చేయాలి. ఇంకొంచెం ముందుకెడితే మనం ప్రజలకి ఈ విషయాల మీద అవగాహన లేకుండా చెడుని ప్రజల మనసుల్లోకి చొచ్చించాలి, వాళ్ళ బుర్రలోకి చొచ్చించాలి, తద్వారా ఈ విషయాలు మరుగున పడాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో జరుగుతున్న ప్రభుత్వం పైన దాడి ఏదైతే ఉందో, ప్రభుత్వం పైన జరుగుతున్న విష ప్రచారం ఏదైతే ఉందో, దాన్ని లక్ష్యంగా పెట్టిన ఈ కార్యక్రమానికి నిజంగా నన్ను ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలు అద్భుతంగా మాట్లాడారు, చాలా గొప్పగా మాట్లాడారు. చాలా విషయాలు, నాకు తెలియని విషయాలు కూడా ఇక్కడ మరి ప్రస్తావనకు తీసుకురావడం, ఎన్నో గొప్ప విషయాలు మనసులోంచి మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే నాకు నిజంగా ఆనందంగా ఉంది. ఏ ఒక్కరు కూడా ఏదో పేపర్లో చదివినట్టుగానో, లేదంటే ఏదో సమావేశాన్ని పిలిచారు కాబట్టి కొన్ని విషయాలు చెప్పిపోదాం అనే విధంగానో కాకుండా, ప్రభుత్వం పైన జరుగుతున్న దాడిని నిర్బంధంగా వ్యతిరేకించాలి, తిప్పుకొట్టాలి అనేటటువంటి కార్యక్రమాన్ని మరి తీసుకున్న ఈ కార్యక్రమం, ఒక డేవిడ్ ఏ విధంగా వ్యతిరేకించాడో గతంలో, ఆయన యూదులపై ఏ విధంగా దాడిని ఆపాడో, రక్షణగా నిలబడ్డాడో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడిని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అక్రమాన్ని, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పైన, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన, సీఎం గారి పైన జరుగుతున్న దురుద్దేశాన్ని, కుట్రలను ఒక యోధుడిగా, డేవిడ్ లాగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకట్ట వేయడమే కాదు, దాన్ని పూర్తిగా సమర్థవంతంగా తిప్పుకొట్టడంలో విజయాన్ని సాధించిన మన సీఎం గారిని నిజంగా మనం అందరం కూడా అభినందించాలి. అభినందించడమే కాదు, ఇక ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను కూడా ప్రతి జర్నలిస్టు కూడా తీసుకోవాలి. ప్రతి జర్నలిస్టు ఆయన వారసుడిలాగా, ఒక డేవిడ్ లాగా, అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, చెడు మీద మనం యుద్ధం చేయాలి. మంచిని ఏ విధంగా వాళ్ళు నాశనం చేయాలనుకుంటున్నారో, మంచి చేయకుండా అడ్డుపడాలనుకుంటున్నారో, మంచిని తిప్పికొట్టాలనుకుంటున్నారో, ఈ మంచి పనులన్నీ కూడా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, వాళ్ళతో పాటుగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా ఈ సంక్షేమం అందకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళకూడదు అనేటటువంటి దృష్టితో ఏ విధంగా అయితే ఈ దురాక్రమణంగా అర్ధసత్యాలని, అసత్యాలని, దుర్మార్గాన్ని, విష ప్రచారాన్ని ఏ విధంగా చేస్తా ఉన్నారో వీటన్ని కూడా తిప్పుకొట్టే
మనమంతా కూడా ఆయనకు వారసులుగా ఒక డేవిడ్లా మారాల్సిన అవసరం ఉంది అనేటటువంటి ఉద్దేశాన్ని నేను వ్యక్తపరుస్తా ఉన్నా. అంతేకాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా మొదటగా అధికారం కావాలి, ఆ తర్వాత దాన్ని మర్చిపోవాలనేటటువంటి పద్ధతిలో ఈ ప్రతిపక్షాలు ఇప్పటి వరకు అనుసరించిన కార్యక్రమాన్ని మనం చూసాం. గత ఎన్నికల్లో మేనిఫెస్టోని అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తెల్లారే ఆన్లైన్ నుంచి తీసి పారేసిన చరిత్ర ఒక పార్టీది కాదా? మనం చూడలేదా? ప్రజలకు తెలియదా? అలాంటి ప్రభుత్వం నుంచి, అలాంటి పార్టీల దగ్గర నుంచి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి హామీని నెరవేర్చే విధంగా, నిలబెట్టుకునే విధంగా మొదటి రోజు నుంచే అన్ని కార్యక్రమాలని కూడా ఆచరణలోకి తీసుకొచ్చిన ధీరోదాత్తుడు, గొప్ప నాయకుడు